సో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను లక్సీడామా అనే పాలిక్లినిక్ అయితే ఎంటర్ అయ్యాను అనమాట. ఈ లొకేషన్ వచ్చేసి మణికొండ మర్రి చెట్టు దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో మనకి ఫస్ట్ బిల్డింగ్ ఉంటుంది, దాని పక్కన ఇంకో బిల్డింగ్ ఉంటుంది. అదే బిల్డింగ్ అనమాట, థర్డ్ ఫ్లోర్లో ఉంటుంది. అది డామినోస్ బిల్డింగ్ అనమాట. సో నేను అక్కడికి వెళ్ళగానే రిసీవింగ్ బాగుంది. తర్వాత డాక్టర్ని కలిశాను. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్ళి మీ ఫేస్లో అంటే ఏమేమి లోపాలు ఉన్నాయని చెక్ చేస్తారు కదా, ఫస్ట్ ఫేస్కి ఏం డ్యామేజ్ అయిందనేది. అలా చెక్ చేసినప్పుడు నా స్కిన్ చాలా డ్రై అయిపోయిందని చెప్పారు. సో మీరు వాటర్ బాగా తీసుకోండి, ఇలా డ్రై స్కిన్ అవ్వద్దు అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే నాకు బాగా నేను షూట్స్కి వెళ్ళినప్పుడు ఎండకు తిరగాల్సి వస్తుంది, అండ్ మార్నింగ్స్ కూడా నేను ఎండకు వెళ్తున్నాను కాబట్టి స్కిన్ బాగా డెడ్ సెల్స్ వచ్చాయన్నమాట. దాంతోపాటు ఇంకా డ్రై అయిపోయింది, ట్యాన్ అయిపోయింది. సో నేను డాక్టర్తో ఈ విషయం చెప్పినప్పుడు ఓకే అండి, డన్ అని చెప్పేసి ఫస్ట్ అయితే నాకు ఈ యూనిఫామ్ టైప్లో వేసారనమాట, క్యాప్ అంతా కూడా. సో వేసిన తర్వాత ఏదో ఒక క్రీమ్ తీసుకొని ఫేస్ పైన అప్లై చేసి స్క్రబ్ చేస్తున్నారనమాట. సో అందులో వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయన్నమాట, ఇంకా ఓన్లీ ఇది ఒకటే కాదు. వాళ్ళ దగ్గర వచ్చేసి లేజర్ హెయిర్ రిమూవల్ ఉంది, టాటూ రిమూవల్స్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో నేనైతే ప్రజెంట్ నా ఫేస్కి ఎఫెక్ట్ కాబట్టి ఇలా ఫేషియల్ టైప్లో చేయించాను అనమాట. సో ఇక్కడ ఇది అయిపోగానే మళ్ళీ వాళ్ళు ఒక నాప్కిన్ తీసుకొని క్లీన్ చేశారు టోటల్గా. నాకైతే నార్మల్గా ఇలాంటి క్రీమ్స్ అవన్నీ నేను నమ్మను, బట్ ఒకసారి ట్రై చేద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట. ఇంతవరకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు. సో రిజల్ట్ అయితే చూద్దామని చెప్పేసి అనుకున్నాను. సో ఫైనల్గా నా రిజల్ట్ కూడా పెడతాను చూడండి. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనకి స్కిన్ పైన డెడ్ సెల్స్ ఉంటాయి అన్నమాట. అవి పోతే మనకి ఓపెన్ పోర్ట్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు మన స్కిన్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది అనమాట. దానికోసమని వాళ్ళు అక్కడ దానికి ఒక ప్రెషర్ ఇస్తారనమాట. సో అలా అన్నప్పుడు నాతో మీకు ఈ ప్రెషర్ ఓకేనా, లేకపోతే ఇంకొంచెం ప్రెషర్ తీసుకోమా, లేకపోతే ఎక్కువ అవుతుందా అని చెప్పేసి అడిగారు. యా ఇట్స్ ఓకే, నార్మల్ అని చెప్పేసి నేను అన్నాను అనమాట. సో వాళ్ళైతే అక్కడ ఓకే అని చెప్పిన తర్వాత ఇదంతా కూడా ఇలా చేస్తున్నారనమాట. సో నార్మల్గా నేను మా ఇంట్లో ఫేస్ ప్యాక్లు వేసుకోవడం అవి ఇవి అంటేనే ఎట్లనో అనిపిస్తుంటుంది అంతా తీసుకొని. బట్ ఇక్కడ కూడా అలానే అనిపించింది. అయినా కూడా మన స్కిన్ కేర్ మనమే చూసుకోవాలి కదా, ఎవరు చూడరు కదా, అట్లా అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. సో అక్కడైతే ప్రజెంట్ దాన్ని ఏమంటారో నాకు కూడా దాని పేరు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే దాని పేరు నాకు కామెంట్ చేయండి. సో ఒకవేళ మీరు కూడా ఇలాంటి ట్రీట్మెంట్స్ కోసం చూస్తున్నారు, లేకపోతే మీ ఫేస్ ట్యాన్ అయిపోయింది, మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్తో ఉన్నారు అని అనుకుంటే ఒక్కసారి వెళ్ళి మీరు కన్సల్ట్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ లొకేషన్ అన్నీ కూడా నేను అక్కడ పెడతాను అనమాట. సో అండ్ నెక్స్ట్ ఇది ఇంకోటి తీసుకున్నారు అనమాట. దీంట్లో హీట్ వస్తుంది. సో ఈ హీట్ ఓకేనా మీకు అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. యా ఓకే అండి, నో ప్రాబ్లం అని చెప్పాను అనమాట. నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఆ హీట్ దాంతో కూడా మళ్ళీ సేమ్ ఇంతకు ముందులానే మసాజ్ చేసినట్టు చేస్తున్నారనమాట. సో డిఫరెంట్ ఫీల్ ఒకటి, కానీ మన స్కిన్ కోసమే కదా, తప్పదు అన్నట్టు ఊరుకున్నాను అనమాట. అండ్ డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్ని ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తాను. ఇఫ్ పాసిబుల్ అయితే నేను వాళ్ళ లొకేషన్ కూడా పిన్ చేస్తాను. జస్ట్ మీరు ఒకసారి విజిట్ చేయండి, ఏం చేయని అవసరం లేదు. విజిట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అండ్ నేను డాక్టర్తో మాట్లాడి నేను కూడా అక్కడ నుంచి కొన్ని మెడిసిన్స్ అనేవి తీసుకున్నాను అనమాట. సో నేను డైలీ ఏం చేయాలి ఏంటి అనేది. సో మేడంతో నేను మాట్లాడిన తర్వాత నాతో ఏమన్నారంటే మళ్ళీ 15 days తర్వాత మీరు ఒక్కసారి రండి సౌమ్య గారు అని చెప్పారు. సో నేను మళ్ళీ ఒక 15 days తర్వాత అలా టైం చూసుకొని అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తానమాట. నేను వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు మేడం ఒక డే కేర్ రొటీన్ ఇచ్చారనమాట. ఆ డే కేర్ రొటీన్ ఏంటి, ఈ మేకప్లు అవన్నీ మన వల్ల కాదు కాబట్టి అదొక 15 days పాటించిన తర్వాత మన స్కిన్ ఎలా ఉంది అనేది అప్పుడు చూపిస్తానమాట. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకే స్టాప్ చేస్తాను నేను చూపించడం. డే కేర్ రొటీన్ అనేది నేను ఆఫ్టర్ 15 days తర్వాత స్టార్ట్ చేస్తాను. సో నెక్స్ట్ ఇంకా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అని చెప్పుకోవాలన్నమాట. ఏదో జెల్, ఆ జెల్ తీసి ఫేస్ ప్యాక్ ఎట్లా వేసుకుంటాం అట్లా వేసారనమాట. వేసిన తర్వాత దానిపైన ఒక నాప్కిన్ పెట్టేశారనమాట. ఫేస్కి మనం పెడతాం కదా నాప్కిన్స్ టైప్లో. సో అదొకటి పెట్టేసి తర్వాత ఒకటి ఏదో మిషన్ పెట్టింది నా మీద. నాకు ఏం చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు, నేను కళ్ళు మూసుకున్నా కాబట్టి. అయినా కూడా ఏదో జరుగుతుంది అంతే, అది జరిగింది అన్నట్టు వదిలేసా. సో ఫైనల్గా అయితే అక్కడ మొత్తం నాకు ఆ టైప్లో పెట్టేసి కాస్త లిప్స్ క్లోజ్ చేయండి అని చెప్పారనమాట. సో అప్పుడు నేను లిప్స్ క్లోజ్ చేశాను. సో అట్లా మొత్తం ఏంటంటారు, మనం ఇంట్లో శనగపిండిలు అవన్నీ పెట్టుకున్నప్పుడు ఎట్లా వేస్తాం ఫేస్ ప్యాక్, ఆ టైప్లో వేసారనమాట. ఫైనల్గా అయితే వేసేసి మళ్ళీ దాంతోపాటు దానిపైననే మళ్ళీ ఇదొకటి నాకు ఇది కూడా హీట్ అనమాట. ఇది కూడా మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా అడుగుతారు హీట్ మీకు ఓకేనా, లేకపోతే హీట్ ఎక్కువ అవుతుందా అని చెప్పేసి. యా ఇట్స్ ఓకే అని చెప్పేసి అన్నాను అనమాట నేను. సో ఇక్కడ మళ్ళీ దాంతోపాటు మళ్ళీ సేమ్ ఇంతకుముందు లాగానే స్క్రబ్ చేస్తున్నాను అనమాట.
సో నాకైతే బిఫోర్ ఆఫ్టర్కి చేంజ్ అయితే కనిపించింది, బట్ నాట్ దట్ మచ్, ఎందుకంటే సెకండ్ సిట్టింగ్ కూడా ఉంటుంది, అప్పుడు మీకు ఇంకెక్కువ రిజల్ట్ తెలుస్తుంది అన్నారు. అయినా కూడా ఏంటంటే మీరు వాళ్ళు అక్కడ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఒకసారి మీ నోస్ చెక్ చేసుకోండి ఇప్పుడు స్మూత్ ఉందన్న. నాకు నోస్ పైన డెడ్ సెల్స్ బాగుంటాయి అనమాట, అండ్ ఫ్యాట్ కూడా బాగుంటుంది. అండ్ దాంతోపాటు మనకి చిన్ దగ్గర కూడా మనం నార్మల్గా ఇట్లా లిప్స్ అన్ని మూసినప్పుడు బాగా వస్తాయి అనమాట ఆ డెడ్ సెల్స్. సో అప్పుడు కూడా నాకు డిఫరెన్స్ తెలిసిందనమాట. సో ఓకే అనుకున్నా, బాగుందని అనుకున్నా. బట్ వాళ్ళే మళ్ళీ అన్నారు, మీకు ఒక్క సిట్టింగ్ కంటే కూడా సెకండ్ సిట్టింగ్ తీసుకుంటే మీకు ఇంకా బాగా రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి అన్నారనమాట. సో ఓకే డన్. నాకు ఇలాగో సండేస్ మోస్ట్లీ ఫ్రీ ఉంటాను, ఇఫ్ పాసిబుల్ అవుతే నేను మళ్ళీ సండే విజిట్ చేస్తానని చెప్పాను అనమాట. సో ఫైనల్గా అయితే ఆ హీట్ దాంతో అలా అలా అని నా ఫేస్ని అయితే స్క్రబ్ చేశారనమాట. దాన్ని కూడా స్క్రబ్ అనాలా మరి ఏమనాలో నాకు కూడా తెలీదు. సో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నాకు అన్ని నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి అంటే గుర్తు లేకుండా అనమాట. సో మీకు ఏమైనా తెలిసి ఉంటే నాకు కామెంట్ చేయండి. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో మిషన్ తీసుకున్నారు. సో అదేమో రౌండ్ షేప్లో ఉంటే ఇదేమో ఇలా ఉందనమాట. ఇక్కడ నుంచి స్మూత్గా చాలా పేషెన్స్తోని చాలా మంచిగా చేశారనమాట, లైక్ విసుక్కోకుండా తొందరగా అట్లా అని కాకుండా. సో నాకు బాగా నచ్చింది. అండ్ వాళ్ళ దగ్గర హైడ్రా ఫేషియల్ ఉంటుంది, ఐ థింక్ ఇప్పుడు నాకు చేసింది హైడ్రా ఫేషియల్ అనుకుంటాను. అండ్ ఇంకోటి వచ్చేసి కార్బన్ పీల్ ఉంటుంది, బొటాక్స్, ఫిల్లర్స్ చాలా ఉంటాయి అన్నమాట. ఫేస్ పిఆర్పి అని చెప్పేసి, యాక్చువల్లీ నేను ఫేస్ పిఆర్పి చేయించుకుందాం అనుకున్నా. మనం స్టార్టింగే ఫేస్ పిఆర్పి ఏంటి అని అనిపించింది. సో ఫస్ట్ అయితే మన స్కిన్ కండిషన్ తెలుసుకొని దాన్ని బేస్ చేసుకొని తీసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో నా హెయిర్ చూసినా కూడా డ్రై స్కాల్ప్ అయిపోయింది, నా ఫేస్ అయితే టూ మచ్ డ్రై అని చెప్పారు. అసలు అలా ఉండకూడదు, మీరు అసలు వాటర్ తీసుకోండి ఫస్ట్. ఆ ప్లేస్లో మీరు కాకుండా ఇంకేమైనా ఉంటే మాత్రం నేను చాలా షౌట్ చేస్తూ చెప్పేదాన్ని, మరీ టూ మచ్ ఉన్నారు అసలు, మీరు ఏదో ఒక లిక్విడ్ క్వాంటిటీ తీసుకోండి అని చెప్పేసి అన్నారనమాట. ఈ ఎండలు ఎంత దారుణంగా ఉన్నాయంటే నార్మల్గా ఎండ కొడుతున్నట్టు చూపించట్లేదు, కానీ బయటికి వెళ్తే మాత్రం ఎండలు టూ మచ్ ఉన్నాయి. వామ్మ అనుకున్నా నేను కూడా. నేను మామూలుగా ఏసీ రూమ్లో నుంచి జస్ట్ అట్లా మా ఆఫీస్లో బయటకు వస్తే చాలు అంత వేడి వచ్చేసింది అనమాట. సో ఈ ఎండకి చాలామంది కూడా ఎండ దెబ్బ తాకి అక్కడక్కడ రోడ్ పైన పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో టేక్ కేర్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫైనల్గా అదంతా అయితే అయిపోయింది, ఇంక ఇది లాస్ట్ అనమాట. సో ఇక్కడ ఇంకేదో పెట్టి మళ్ళీ సేమ్ హీట్ టైప్లో ఇచ్చి మళ్ళీ సేమ్ మసాజ్ చేస్తున్నారు, మొత్తం రొటేట్ చేసుకుంటూ అటు ఇటు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి కాస్మెటిక్స్ అనగానే బొటాక్స్, ఫిల్లర్స్ అంటే మన ఫేస్ పైన ఏదైనా వ్రింకిల్స్ ఉన్నా, లేకపోతే డార్క్ సర్కిల్స్ ఉన్నా, డెడ్ సెల్స్ ఉన్నా, ఇలాంటివన్నీ కూడా రిమూవ్ చేస్తారనమాట. నాకు ఏమనుకున్నా అంటే నేను పర్మనెంట్ మేకప్ చేయించుకుంటే బాగుంటుంది కదా అని అనుకున్నా. వద్దులే, మళ్ళీ దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ అవుతాయేమో అని చెప్పేసి నాకు భయం వేస్తుంది అనమాట ఫస్టే. సో అందుకోసమని వద్దులే, అప్పుడే అంతా తీసుకోవద్దు అని చెప్పేసి నార్మల్గా ట్రై చేసాం. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర లేజర్ ఫర్ యాక్నీ ఉంటుంది అండ్ పిగ్మెంటేషన్ కూడా ఉంటుందన్నమాట. మన స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ రాకుండా ఎలాంటి ప్రాసెస్ మనం ఫాలో అయితే బాగుంటుందో వాళ్ళన్నీ కూడా చెక్ చేసిన తర్వాతే వాళ్ళ ప్రాసెస్ అనేది వాళ్ళు స్టార్ట్ చేస్తారనమాట. సో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇస్తానని చెప్పాను కదా, ఒకసారి మీరు కాల్ చేయండి, జస్ట్ అలా విజిట్ అవ్వండి. మీరు జస్ట్ అట్లా విజిట్ చేసి అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫైనల్గా అయితే దాని తర్వాత మాస్క్ నా ఫేస్ పైన పెట్టారని చెప్పాను, ఏదో అట్లా నన్ను అందులో బంధించేసినట్టు అనమాట. ఇంకొకటి పెట్టేసి ఆ రెడ్ కలర్ లైట్లో నన్ను వేసారు. నాకు అనిపించింది ఏదో పెట్టారు నా పైన అని అనిపించింది. అంటే మనం కూడా కొన్ని వీడియోస్లో చూస్తుంటాం కదా, ఇలా పెట్టేస్తారు ఇలా ఉంటుంది అని. సో అలా అయిపోయిందనమాట. ఏదో గతమంతా మర్చిపోయి ఏదో మిషన్ లోపలికి వెళ్ళినట్టు అనిపించింది. ఇప్పుడు నాకు ఈ వీడియో చూస్తే నవ్వు వచ్చిందనమాట. సో ఫైనల్గా అయితే ఇలా అయిపోయిందనమాట. దాదాపు ఒక 40 minutes పట్టింది. మేము ఇక్కడ నుంచి 2:30కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళే వరకు మాకు 3 అయింది. అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అయిపోవడానికి 5 అయిందనమాట. సో ఇది నా ఫైనల్ లుక్, ఎలా ఉందో కామెంట్ చేయండి.